మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నా పేరు టీ బీచ్పల్లి, బొంకూరు గ్రామం, ఉండవెల్లి మండలం, జోగులాంబ గద్వాల జిల్లా, తెలంగాణ రాష్ట్రం. అయితే నేను కర్నూలు పార్లమెంటుకు రెండవసారి పోటీ చేస్తున్నాను. 2019 పార్లమెంటుకు జరిగిన ఎన్నికలలో దాదాపు 10,000 ఓట్లు సాధించడం జరిగింది. అయితే రెండోసారి కూడా 2024 ఎన్నికల్లో మళ్ళీ రెండోసారి పోటీ చేస్తున్నాను. ఎందుకు పోటీ చేస్తున్నా అంటే నేను గత 7 ఏళ్ళ నుంచి ఆటో కార్మికులను జీవిస్తున్నాను. అయితే ఆటో కార్మికులకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి ఎంతోమంది ఆటో కార్మికులు పోరాటాలు చేసినప్పటికీ కూడా ఈరోజు ప్రభుత్వం స్పందించకుండా కుక్కకు బిస్కెట్ వేసినట్టు సంక్షేమ పథకాలు అవి ఇస్తానని చెప్తున్నారు. కానీ ఒక ఆటో కార్మికుడు రోడ్డుపైన చనిపోతే ఆ కుటుంబ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. చేయకపోతే ఈ రాష్ట్రంలో ఉన్న ఆటో కార్మికులు ప్రతి ఒక్కరూ అసెంబ్లీ ఎన్నికల్లో లేదంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేసి ఈ ప్రభుత్వాన్ని ఎట్లయినా సరే గద్దెదించి మేము మా హక్కులను సాధించుకుంటామని చెప్తున్నాను. అంతేకాకుండా ఇప్పటికీ 12 సార్లు కర్నూలు పార్లమెంట్కి ఎన్నికలు జరిగాయి. దాంట్లో 8 సార్లు కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిచింది, 2 సార్లు టీడీపీ గెలిచింది, 2 సార్లు వైఎస్ఆర్సీపీ గెలిచింది. అయితే ఈ 12 సార్లు ఎలక్షన్ జరిగినప్పటికీ కూడా ఈ ప్రాంతంలో 2-3 కుటుంబాలు మాత్రమే ఈ ప్రాంతాన్ని శాసిస్తున్నారు. అయితే ఈ ప్రాంతంలో ప్రస్తుతానికి తాగడానికి కొన్ని గ్రామాలకు మంచినీరు లేదు. అదేవిధంగా రైతులకి వర్షం పడితేనే పంట పండే పరిస్థితి. కాబట్టి వర్షాధారం లేక రైతులు వలసలు వెళ్ళే పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా ఈ ప్రాంతంలో పరిశ్రమలు కూడా లేవు. నేను ఒక ఇన్నోవేటర్ని. ఖచ్చితంగా ప్రభుత్వం నాకు అవకాశం కల్పిస్తే ఈ ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేస్తాను. అంతేకాకుండా ఈ ప్రాంతంలో ఉండే యువతకు ప్రతి ఒక్కరికి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏ విధంగా తయారు చేయాలో దాంట్లో కూడా శిక్షణ ఇప్పిస్తాను. అంతేకాకుండా రైతులు ఎన్నో ఏళ్ల నుంచి గిట్టుబాటు ధర ఎంఎస్పి ఇవ్వాలని పోరాటాలు చేస్తున్నప్పటికీ కూడా ఈరోజు రైతులకి గిట్టుబాటు ధర ఇవ్వకుండా రైతులను మోసం చేసేటటువంటి చర్యలకి ఎన్నో ఏళ్ల నుంచి కాంగ్రెస్, టీడీపీ గవర్నమెంట్, వైఎస్ఆర్సీపీ అన్ని గవర్నమెంట్లను చూశారు. కానీ ఇప్పటి వరకు రైతులకు న్యాయం చేయట్లేదు, నిరుద్యోగులకు న్యాయం జరగట్లేదు. కాబట్టి ఒకసారి ఇండిపెండెంట్ అయినా నేను టీ బీచ్పల్లి, మాకు అవకాశం కల్పించండి. ఒకసారి ఓటర్లను ప్రతి ఒక్కరిని కర్నూలు ఓటర్లను వేడుకుంటున్నాను. ఒకసారి మాకు అవకాశం కల్పించండి. మేము అభివృద్ధి చేస్తామో చేయమో మమ్మల్ని గెలిపిస్తే మీకు తెలుస్తుంది. ఖచ్చితంగా మమ్మల్ని గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తాం. నా పేరు టీ బీచ్పల్లి, బొంగూరు గ్రామం, ఉండవెల్లి మండలం, జోగులాంబ గద్వాల జిల్లా, తెలంగాణ రాష్ట్రం.